హైదరాబాద్ మీర్పేట్ మాధవి హత్య కేసు కొలిక్కొచ్చింది. పోలీసులకు కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. గురుమూర్తి ఇంట్లో వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. రక్తపు మరకలు, శరీర అవయవాలు కాల్చిన ఆనవాళ్లను గుర్తించారు. కాల్చిన ఆనవాళ్లలో DNA సేకరించిన పోలీసులు పిల్లల DNAతో పోల్చనున్నారు. ఇవాళ గురుమూర్తిని పోలీసులు మరోసారి ప్రశ్నించనున్నారు. రైట్, మీర్పేట మాధవి హత్య కేసు కొలికొచ్చినట్టుగా కనిపిస్తోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ మణికంఠ లైవ్ లో అందిస్తారు. మణికంఠ. శ్రీనివాస్, మీర్పేట రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ కేసు సంచలనం సృష్టించింది. మీర్పేట హత్య కేసులో పోలీసులు కూడా కీలక ఆధారాలను అయితే సేకరిస్తున్నారు. ఇప్పటికే కేసుకు ఒక కొలిక్కి వచ్చినట్లు కూడా పోలీసులు అయితే నిర్ధారణకు వచ్చారు. దీనికి సంబంధించి పోలీసులు కూడా కీలకమైన ఎవిడెన్స్ను కూడా సేకరించారు. గురుమూర్తి హత్య చేసిన వెంటనే కూడా మాధవి యొక్క ఆనవాళ్లు కనిపించకుండా ఆయన చాలా జాగ్రత్తలు తీసుకున్నాడని చెప్పవచ్చు. ఇప్పటికే పోలీసులు సేకరించిన ఆనవాళ్లు సేకరించారు. దీంతో పాటు ఆమె యొక్క మాధవి యొక్క ఆనవాళ్లతో పాటు వారి యొక్క కుమారులు DNAను కూడా సేకరించి రెండింటిని మ్యాచ్ చేయబోతున్నారు. ఇప్పటికే పోలీసులు దీనికోసం ఎంక్వైరీ చేస్తూ రెండు సార్లు కూడా సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. మరోసారి ఈ రోజు కూడా సీన్ రీకన్స్ట్రక్షన్ చేయబోతున్నారు. ఇప్పటికీ దీనికి సంబంధించి పోలీసులకు పొంతం లేని సమాధానం ఇస్తూ ఉన్నాడు గురుమూర్తి. దీంతో పోలీసులు కూడా అటు గురుమూర్తి ఇచ్చే సమాచారాన్ని పూర్తిగా నమ్మేటట్టు కూడా లేరని మనకి క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే గురుమూర్తి హత్య చేసిన వెంటనే కూడా అతను చాలా జాగ్రత్తలు తీసుకున్నాడని మనకైతే క్లియర్గా తెలుస్తుంది. పోలీసులకు ఉదయం ఒక వెర్షన్ చెప్తే మధ్యాహ్నానికి మరో వెర్షన్ చెప్తున్నాడు. సో పోలీసులు కూడా గురుమూర్తి ఇచ్చే సమాచారాన్ని పూర్తిగా నమ్మట్లేదు. అలాగే దీంతో పాటు ఈ కేసుకి కీలకంగా ప్రధానంగా మారిన సీసీ ఎవిడెన్స్ ప్రధానంగా మారిందని చెప్పవచ్చు. ఇప్పటికే ఫోరెన్సిక్ టీం కూడా గురుమూర్తి ఇంట్లో కీలకమైన సమాచారాన్ని రాబట్టింది. గురుమూర్తి హత్య చేసిన సమయంలో వాడిన పరికరాలు ఇవన్నీ కూడా ఫోరెన్సిక్ టీం అయితే పరిశీలించి వాటిని అంతా కూడా స్వాధీనం చేసుకున్నారు. అలాగే మాధవి యొక్క ఆనవాళ్లు కూడా DNA శాంపిల్స్ కూడా పోలీసులు అయితే సేకరించారు. దీంతో పాటు ఏదైతే మర్డర్ జరిగిన తర్వాత గురుమూర్తి చెరువులో పాడేసినట్టు చెప్తున్నాడు. అయితే చెరువులో ఇప్పటికే పోలీసులు గజ ఈతగాల సాయంతో చెరువునంతా కూడా తనిఖీ చేశారు. అక్కడ ఎటువంటి ఆనవాళ్లు కూడా కనబడలేదు. దీంతో అసలు గురుమూర్తి మృతదేహాన్ని ఏం చేశాడనే కోణంలో అయితే పోలీసులు శోధిస్తూ ఉన్నారు. ఆ ఇంటి పరిసర ప్రాంతాల్లోనూ అలాగే ఇంటి దగ్గర ఉన్న నాళాల్లో కూడా పోలీసులు అయితే తీవ్రంగా వెతికారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటివి కూడా కనిపించలేదు. దాదాపు బాత్రూంలో ఆమె రక్తపు మరకలు కూడా కనిపించకుండా ఇంటి ఆవరణం మొత్తం అన్ని విధాలుగా కూడా ఆయన క్లీన్ చేశాడు. దాదాపు బాత్రూమ్ని 10 సార్లు అయితే ఆయన క్లీన్ చేశాడు. అయితే పోలీసులు కూడా ఎటువంటి క్లూ దొరకకపోవడంతో పోలీసులు కీలకమైన సమాచారాన్ని రాబట్టడానికి ప్రయత్నంలో క్లూస్ టీమ్స్ అయితే దింపారు. మొత్తం క్లూస్ టీమ్స్ సుమారు 3 గంటల పాటు క్లూస్ టీమ్స్ అతని ఇంట్లో ఉన్న కీలకమైన వస్తువులను అయితే స్వాధీనం చేసుకున్నారు. అలాగే రక్తపు మరకలు, ఇన్ఫ్రారెడ్ పరికరాలతో రక్తపు మరకలను అయితే పోలీసులు గుర్తించారు. దీంతో ఈ కేసులో ఇది ఒక కీలకమైన సమాచారాన్ని అయితే పోలీసులు రాబట్టినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి అటు పోలీసులు కూడా మరికొద్ది గంటల్లో దీనిపై ఓకే. రైట్, థ్యాంక్ యూ మణికంఠ.